అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన ముస్లిమేతరులారా, అల్లాహ్ అనే పదానికి అర్థమేమిటో మీకు తెలుసా? అసలు మనం అల్లాహ్ అని ఎందుకు పిలుస్తాము? దానికి గల గొప్పతనం, ప్రత్యేకత, ఘనత ఏమిటో మీకు తెలుసా? నిజానికి చెప్పాలంటే 70% ఆఫ్ ముస్లిమ్స్కి అల్లాహ్ అనే పదానికి అర్థం కూడా తెలియదు. అల్లాహ్ని ఆరాధిస్తున్నాము, కానీ ఆ అల్లాహ్ యొక్క పదానికి అర్థం కూడా తెలియకుండా ఆరాధిస్తున్నాము. దీనికి గల కారణం ఏమిటంటే అల్లాహ్ పట్ల, ఇస్లాం పట్ల నిర్లక్ష్యంతో నిండిన అజ్ఞానమే కారణమని మనం చెప్పుకోవచ్చు. సో ముస్లిమేతరులారా, ఈ వీడియోలో మనం ఇన్షాల్లా అల్లాహ్ యొక్క అర్థం, ఇంకా దీని యొక్క ఘనత, దీని యొక్క ప్రత్యేకత తెలుసుకుందాం. ఇంకా ఈ జ్ఞానాన్ని, ఈ నాలెడ్జ్ని అందరినీ షేర్ చేయడానికి, అందరితో పంచుకోవడానికి ఈ వీడియోని షేర్ చేసి అందరికీ నాలెడ్జ్ని పంచండి. అల్లాహ్ అనే పదానికి చాలా గొప్ప ప్రత్యేకమైన అర్థం ఉంది. అల్లాహ్ అనే పదం డిక్షనరీలో ఇలాహ్ అనే అరబీ పదంతో ఏర్పడింది. ఇలాహ్ అంటే దైవం అని అర్థం. అయితే ఇలాహ్కు బహువచనం ఉంది, కానీ అల్లాహ్ తాలా ఏకైకుడు, అల్లాహ్ తాలా సర్వోన్నతుడు, అల్లాహ్ తాలా సమస్త సృష్టిని సృష్టించడంలో ఏకైకుడు, అల్లాహ్ తాలా అన్ని ఆరాధనలకు ఏకైక అర్హుడు. కాబట్టి ఈ ఇలాహ్ పదానికి ముందు అల్ అనే పదాన్ని చేర్చబడింది. అల్ అనే పదం ఏదైనా పదానికి మొదట జోడిస్తే ఆ పదంలో ప్రత్యేకత అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా అల్ మరియు ఇలాహ్ అనే రెండు పదాల కలయికతో అల్లాహ్ అనే పదం ఏర్పడింది. సుబ్హానల్లాహ్. అల్లాహ్ అనే పదానికి అర్థం ఏకైక నిజమైన ఆరాధ్య దైవము అని. ఇంతేకాదు, ఈ పదానికి అంటే అల్లాహ్ అనే పదానికి బహువచనం కూడా లేదు. ఇదే మాటను అంటే అల్లాహ్ తాలా తనను తాను అల్లాహ్ అని సూచిస్తూ, తనను తాను అల్లాహ్ అని తెలియజేస్తూ ఖురాన్లో చాలా చోట్ల తెలియజేశాడు. అల్లాహ్ తాలా సూరా తోహా 14వ వాక్యంలో ఇలా తెలియజేస్తున్నాడు: నిశ్చయంగా నేను అల్లాహ్, నా తప్ప ఇంకో ఆరాధ్య దైవము లేడు, కాబట్టి నన్ను ఆరాధించండి, నా జ్ఞాపకార్థంగా నమాజు చదవండి. ఇదే విధంగా అల్లాహ్ తాలా తన పవిత్ర గ్రంథమైన ఖురాన్లో మరో చోట అంటే సూరా ఇఖ్లాస్లో 1వ వాక్యంలో ఇలా తెలియజేస్తున్నాడు. ఖుల్ అంటే ఇక్కడ అల్లాహ్ తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో తెలియజేస్తున్నాడు: ఓ ప్రవక్త, మీరు చెప్పండి ప్రజలకు, ఖుల్ హు అల్లాహు అహద్, ఆయన అల్లాహ్ ఏకైకుడు. సుబ్హానల్లాహ్. ఇదే విధంగా అల్లాహ్ తాలా తన పవిత్ర గ్రంథం ఖురాన్లో సూరా బకరా 255వ వాక్యంలో ఇలా తెలియజేస్తున్నాడు: ఆయన అల్లాహ్, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవము లేడు. సుబ్హానల్లాహ్. చూడండి ప్రియమైన ముస్లిమేతరులారా, అల్లాహ్ అనే పదానికి అర్థమే ఏకైకుడు, సకల సమస్తమును సృష్టించడంలో, సకల ఆరాధనలకై, సకల పొగడ్తలకై, సమస్త పొగడ్తలకై ఆయన కేవలం అర్హుడు అల్లాహ్ అని. కానీ ఈ విషయాన్ని తెలియక అజ్ఞానంలో పడి చాలామంది అల్లాహ్తో భాగస్వామిగా లేదా అల్లాహ్ను విడిచి వేరొకరిని ఆరాధిస్తున్నారు. భూమి ఆకాశాల మధ్య ఉన్న సమస్తమును సృష్టించిన ఆ అల్లాహ్ను గుర్తించండి, ఆ దైవాన్ని మాత్రమే ఆరాధించండి. అల్లాహ్ తాలా మనందరినీ రుజుమార్గం చూపించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.